నిన్న వంగవీటి రంగా గారి వర్ధంతి. వాస్తవానికి తనను అభిమానించే వాళ్ళు ఆ వర్ధంతి కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిర్వహించారు, నివాళి అర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళి అర్పించుకుంటూ ట్వీట్ చేశారు. ఇంట్రెస్టింగ్గా జనరల్గా మామూలుగా ఎవరెవరన్నా కాదన్నా సరే ఆయన అన్ని వర్గాల మనిషి అని చెప్పి అనే వాళ్ళ వాదనతో మనం ఏకీభవించిన కాసేపు ప్రధానంగా ఒక కులం అయితే తనని ఎక్కువగా ఓన్ చేసుకుంటారు అన్నది ఓపెన్ సీక్రెటే. అండ్ అదే కులమే ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిని కూడా ఓన్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఓపెన్ సీక్రెటే. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఆయన మీకు ఏ భావన లేకపోతే పోనీ కనీసం కుల భావన అయినా పెట్టుకొని నాకు ఓటేయండి, కుల భావన అన్న పెట్టుకొని నన్ను ఎమ్మెల్యే చేయండి, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పి ఆయన అడిగిన ఉద్దేశం కూడా అదే కదా. అయితే ఇప్పుడు వంగవీటి రంగా గారి వర్ధంతికి కనీసం నివాళి కూడా అర్పించకపోవడం పైన ఆ కుల పెద్దలే తీవ్ర అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారు అని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తే అయితే అర్థమైంది. ఇంట్రెస్టింగ్. మరి ఎందుకు కనీసం నివాళి కూడా అర్పించలేకపోయారు? సరే, తెలుగుదేశం పార్టీ వైపు నుంచో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకుంటే టీడీపీ కానీ ఎవరో వారి పెద్ద ట్వీట్లు అయితే వేసినట్లేదు. మరి ఇప్పుడు కుల భావనతో అయినా ఓట్లు వేయండి అని చెప్పి కులాన్ని ఓన్ చేసుకొని మళ్ళీ కనీసం మేము మా కులం నుంచి గొప్పగా చెప్పుకునే రంగా గారి వర్ధంతి రోజు నివాళి కూడా అర్పించకపోవడం ఏంటి అని కొంత డైరెక్ట్గానే పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. నిజమే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఉన్నారు? వంగవీటి రంగా గారి కుమార్తె అంటే నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, ఆమె యాక్టివ్ అవ్వబోతున్నారు, అదేమైనా ఇంపాక్ట్ చూపెడుతుందనా? లేకుంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండి రంగా గారి వర్ధంతికి ఇలా ట్వీట్లు చేసి నివాళి అర్పిస్తే బాగుండని రీజన్ ఏంటో తెలియదు. ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక అతను పోస్ట్ పెట్టారు. లోకేష్ గారి కొడుకు దేవాంష్ ఏదో ఫజిల్ రిలేటెడ్ గెలిచారు అంటే దాని మీద ట్వీట్ పెట్టి అప్రిషియేట్ చేశారు, బాగానే ఉంది. మరి రంగా గారికి కనీసం చంపిన రోజు నివాళి కూడా ఎందుకు అర్పించలేదు? నీ చేత్తోనే టీ అందించానన్నావు, మరి అదే చేత్తో ఒక నివాళి అర్పించలేకపోయావా అని చెప్పి తనను అభిమానించే వాళ్ళే ఒక ట్వీట్ పెట్టారు. సో మొత్తం మీద ఎందుకు నివాళి అర్పించలేదు అన్నది నిజంగానే బిగ్ క్వశ్చన్. ఏదైనా ఒక ఏమంటారు ఒక ఇన్సెక్యూర్ ఫీల్లో ఏమైనా ఉన్నారా? తెలియదు. బట్ ఇప్పటికే తన మీద ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఓన్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పార్టీ అధ్యక్షుడి మీద ఇప్పటికే ఆ సామాజిక వర్గం కాసింత అసంతృప్తిగా ఉంది. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రవర్తన వాళ్ళను కూడా ఏమీ సాటిస్ఫై చేస్తలేదు అని క్షేత్రస్థాయిలో కొన్ని పరిణామాలు చూస్తే అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా రంగా గారికి నివాళి కూడా అర్పించకపోవడం ద్వారా మరి ఇప్పుడు ఎటువంటి సంకేతాలు ఆ సామాజిక వర్గంలో వెళ్తాయి? వాళ్ళు దీన్ని ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటారు? అసలు నివాళి అర్పించకపోవడం మనకి ఉద్దేశం ఏంటి? చూడాలి రాబోయే రోజుల్లో.